వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపానికి రహదారిపై బైక్ ప్రయాణం నరకప్రాయంగా మారుతుంది. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్న సమయానికి ఉష్ణోగ్రతలు 35 నుండి 40 డిగ్రీలకు చేరుకుంటుండటంతో ద్విచక్ర వాహనదారులు విలవిలలాడుతుంటారు. ముఖ్యంగా వృత్తిరీత్యా రోజుకు 150 కిలోమీటర్ల మేర 3 వేర్వేరు ప్రాంతాల్లోని సెలూన్లను పర్యవేక్షించాల్సి రావడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు ఎండలో ప్రయాణం చేయాల్సి రావడంతో అలసట, వడదెబ్బ, భయం వెంటాడుతుంటాయి. ఈ కష్టాలను అధిగమించడానికి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రానికి చెందిన రూపేష్ నాయక్ అనే యువకుడు అద్భుతమైన వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. కారు సౌకర్యాన్ని బైక్ పైనే పొందేలా ఒక ప్రత్యేకమైన బైక్ షీల్డ్ ను ఏర్పాటు చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ షీల్డ్ సాయంతో ఎండ వేడిమి, వడగాల్పుల నుండి తనను తాను రక్షించుకుంటూ తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నాడు. వైరాకి చెందిన రూపేష్ నాయక్ ప్రస్తుతం బడ్జెట్ బార్బర్ షాప్ లో మేనేజర్ గా పనిచేస్తూ తన వినూత్న వాహనంతో స్థానికుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గతంలో బెంగళూరులో ఉద్యోగం చేసే సమయంలో ఎండలకు, వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డ అనుభవం అతన్ని ఈ దిశగా ఆలోచింపచేసింది. దాదాపు 3 ఏళ్ల క్రితం యూట్యూబ్ లో ఒక ప్రకటన చూసిన రూపేష్ తన సమస్యకు సరైన పరిష్కారం దొరికిందని భావించి ఈ బైక్ షీల్డ్ కవర్ ను కొనుగోలు చేశాడు. ఇది కేవలం ఎండాకాలానికే కాకుండా వర్షాకాలంలో తడవకుండా ఉండేందుకు ఒక గొడుగుగా అతనికి రక్షణ కల్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్న ఈ షీల్డ్ కారణంగా వేడి తాకిడి తగ్గడం వల్ల ప్రయాణం సాఫీగా సాగుతోందని రూపేష్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తన పని కోసం నిరంతరం రోడ్లపై తిరగాల్సిన అవసరం ఉన్నవారికి ఇదొక వరం లాంటిదని అతడు చెబుతున్నాడు. అతడి వినూత్న ఆలోచన చూసి స్థానిక ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆర్థిక కోణంలో చూసిన ఈ బైక్ షీల్డ్ ఏర్పాటు ఎంతో లాభదాయకమని రూపేష్ నాయక్ వివరిస్తున్నాడు. కారులో ప్రయాణించాలంటే లక్షల రూపాయల పెట్టుబడితో పాటు రోజుకు కనీసం 2,000 రూపాయల వరకు నిర్వహణ ఖర్చు అవుతుందని, అది సామాన్యులకు భారమని పేర్కొన్నాడు. అదే బైక్ పై ఈ షీల్డ్ ఏర్పాటు చేసుకుంటే రోజుకు కేవలం 300 రూపాయల ఖర్చుతోనే కారు వంటి రక్షణతో ప్రయాణించవచ్చని ఆయన నిరూపించాడు. ప్రస్తుతం ఈ బైక్ షీల్డ్ విలువ మార్కెట్లో సుమారు 18,000 రూపాయల వరకు ఉంటుందని, ఇది వాహనదారులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపాడు. ఎండలో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడే వేలాది మంది బైకర్లకు ఇదొక ఉత్తమ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. నమస్కారం అండి, నా పేరు రూపేష్ నాయక్, ఇల్లందు నుంచి. సో ప్రస్తుతం నేను సెలూన్ మేనేజర్, బడ్జెట్ బార్బర్ సెలూన్ మేనేజర్ గా చేస్తున్నాను. అండ్ నేను వచ్చేసి తెలంగాణ బియర్డ్ క్లబ్ ఆర్గనైజర్ అండి. అండ్ నేను వచ్చేసి గత 6 months నుంచి ఖమ్మం టు వైరా, వైరా టు ఖమ్మం, దాని తర్వాత హైదరాబాద్ కూడా తిరగడం జరుగుతుంది. ఎందుకంటే నేను సెలూన్ మేనేజర్ అనమాట. సెలూన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది. సో ప్రస్తుతం నాది వచ్చేసి మొత్తం ఫీల్డ్ వర్క్ ఉంటుందండి బయట. సో బయట ఎప్పుడు నేను మినిమం ఒక 8 to 9 hours అనేది బయట, అంటే ఒక సెలూన్ నుంచి ఇంకో సెలూన్, ఇంకో అవుట్లెట్ నుంచి ఇంకో అవుట్లెట్ వెళ్ళేది ఉంటుంది. సో నాది ఫీల్డ్ వర్క్ కాబట్టి సో దానికి సంబంధించిన ఒక షీల్డ్, నేను ఇంతకుముందు హెల్మెట్ కానీ మాస్క్ కానీ వేసుకునే ఉంటుంది. దానివల్ల నాకు స్వెట్ ఇష్యూస్, దాంట్లో హెయిర్ ఫాల్ అనేది ఉండేది. సో ప్రస్తుతం అయితే నేను సెపల్ షీల్డ్ అని ఒకటి వేయించుకున్నానండి. ఈ సెపల్ షీల్డ్ వేయించుకున్న తర్వాత నాకు ట్యానింగ్, దాని తర్వాత డిహైడ్రేషన్, ఎండకి చాలా తక్కువ తగ్గడం అట్లా జరుగుతుంది. యాక్చువల్లీ వితౌట్ సెపల్ వచ్చేసి మనం నార్మల్గా వెళ్తే కనుక మనకి వేడి గాలి తగ్గుతుంది. వేడి గాలి తగ్గడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్, డిహైడ్రేషన్, కొంచెం వడదెబ్బ తగలడం, ఫీవర్ రావడం అలా జరుగుతుంది. కానీ సెపల్ వేసిన తర్వాత, సెపల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో మనకి వేడి గాలి అనేది మనం బయటపడచ్చు అండి, మన హెల్త్ కూడా బాగుంటుంది. సో దాని గురించి నేను సెపల్ అనేది యాడ్ చేశాను. ఇది నేను 3 years అయింది కొని, 8,000 కొన్నాను. ప్రెసెంట్ రేట్ వచ్చేసి 16,000 ఉంది. సో ఇది మన తెలుగు వాళ్ళే, ప్రౌడ్గా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళే దీన్ని ఇన్వెంట్ చేసింది. సెపల్ కంపెనీ అండి. సెపల్ బైక్ షీల్డ్ అంటారు దీన్ని పూర్తి పేరు. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత నా ఫీల్డ్ వర్క్ చాలా సూటబుల్ అయింది. సో మినీ లగ్జరీ లెక్క అండి. ఎలా అంటే చాలా మంది కార్ అనేది కొనలేరు, బైక్ లోనే ఏమైనా మోడిఫై చేసుకోవాలి, ఒక షట్టర్ లెక్క పైన గొడుగు లెక్క అంటే మాత్రం సెపల్ని నేను అందరినీ సజెస్ట్ చేస్తాను.